వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. కేంద్రంలో 400 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ఘనంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి వారిని నిరాశపరిచింది. 400 స్థానాల సంగతి తర్వాత మెజార్టీకి అవసరమైన 272 వస్తాయా అన్న సందేహంలో పడిపోయారు. అందరి విశ్లేషణలు, అంచనాల ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రులపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని తేల్చి చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో మోడీ, షాకు చంద్రబాబు నాయుడు అవసరం పడింది. ఇండియా కూటమిలో ఉన్న ఎంతో మంది నేతలతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఒకవేళ మెజార్టీకి అవసరమైన సీట్లు తగ్గే పక్షంలో చంద్రబాబు ద్వారా ఇండియా కూటమిలోని నేతలను ఆకర్షించాలని భావిస్తున్నారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన చంద్రబాబు క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగారు. జాతీయ స్థాయిలో కూటమిలను ఏర్పాటు చేయడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. ప్రస్తుతం మోడీ, షా మాట వింటేనే ఇతర రాజకీయ పక్షాలన్నీ మండిపడుతున్నాయి. గతంలో చంద్రబాబు రాజకీయాన్ని గుర్తు చేసుకున్న మోడీ, షా అవసరమైతే లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏకు 220 నుంచి 230కి మించి సీట్లు రావని, అలాగే ఇండియా కూటమికి 200 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఈ రెండు కూటములకు ఇతర పార్టీలు అవసరమవుతాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే చంద్రబాబుతోన పాత వైరాన్ని మరిచి మోడీ, షా కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. జూన్ 4న వచ్చే ఫలితాల సరళిని బట్టి ఇది జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.